ఆచారం అంటే శాస్త్రము చెప్పినట్టు ఆచరించుటే ఆచారం. అలాగే అధ్యయనం లేని బ్రాహ్మణుడికి దానం చేస్తే అది లాభం లేదు సుమా. అది నిప్పుని గడ్డిలో వేస్తే వెంటనే మండిపోతుంది, అలాగే అది ఇక్కడ నిలబడదు అని చెప్పాడు. అదేవిధంగా భస్మంలో హవ్యం వేయడం ఎలాంటిదో అధ్యయనం లేని విప్రుడికి దానం చేయడం అలాంటిది. అలాగే యోగ్యుడైన విప్రుని విడిచిపెట్టి అయోగ్యుడికి దానం ఇస్తే గోవుని విడిచి గాడిదికి పూజ చేసినట్టు సుమా. ఇవి కూడా వివరించారు. అది మూర్ఖుడికి దానం ఇచ్చినట్టయితే చవిటి భూమిలో విత్తన విత్తనంలా, పగిలిన కుండలో పిండిన పాలులాగా, బూడిదలో పూసిన హవిస్సులాగా వ్యక్తమవుతుంది అన్నారు. కొన్ని దానాలు పుచ్చుకుంటే దోషం ఎక్కువ వస్తుంది, అప్పుడు ఆ దోషం పోవడానికి అనుష్ఠానం ఎక్కువ చేయాలి. దానికి సిద్ధపడి పుచ్చుకుంటే పర్వాలేదు. ఇక్కడ అవేమిటంటే భూమి, గోవు, భోగ వస్తువులు, స్వర్ణము, గుర్రము, వస్త్రము, నెయ్యి, నిప్పు, నువ్వులు, సంతానము అన్నారు. ఇవి దానంగా ఇస్తే పుచ్చుకోవడం చాలా కష్టం, దానికి ఎంత ఉండాలో. అందుకే సాధారణంగా ఇవనగానే కొంతమంది వెనక్కి జక్కుతుంటారు. ఇది చెప్పారు. విద్వాంసుడు కానివాడు వీటిని దానంగా తీసుకోవడానికి భయపడతాడు అని కూడా చెప్పారు. ఏ కొద్దిగా ఇలాంటివి తీసుకున్న బురదలో పడ్డ ఆవులా మునిగిపోతాడు అని తెలియజేశారు. ఎవరైతే గూఢమైన తపస్సు, గూఢమైన స్వాధ్యాయం కలిగి పరదారాసక్తి లేకుండా తన పత్ని యందు మాత్రం ఆసక్తి కలిగి ఉంటాడో అటువంటి శాంతులకు మాత్రమే దానం ఇవ్వాలి. ఇది చెప్పారు ఇక్కడ స్పష్టంగా. తస్మా ఏ గూఢ తపసో గూఢ స్వాధ్యాయ సాధకా స్వదార నిరతా శాంతా తేషు దత్తం సదా అక్షయం. ఇది చెప్పారు. అంతేకాదు కేవలం విద్యావంతుడైపోయినంత మాత్రాన్ని సరిపోదు సుమా. నా విద్యయా కేవలయా తపసా వాపి పాత్రత ఎత్ర వృత్తమివే చోభే తద్ధి పాత్రం ప్రచక్షతే. విద్యా తపస్సు మాత్రమే కాకుండా శీలము కూడా ఉండాలి. శీలము, సచ్చరిత్ర, వీటితో కూడిన విద్యా తపస్సు ఉంటే వాడు పాత్రుడు అవుతాడు. ఇన్ని పాత్రతలు దొరకడం మహా కష్టమే, కొంత దొరికినా ఉత్తమమే అని చెప్తూ, అలాగే దానం చేసేటప్పుడు అశ్రద్ధతో దానం ఇస్తే దాన్ని రాక్షసం అంటారు. అంటే దానం చేస్తే మంచిదన్నారు కానీ పెద్ద నమ్మకం లేదండి అని చేసాడు అనుకో, అది అశ్రద్ధతో చేస్తారు. దీనికి కృష్ణ పరమాత్మ గీతలో అశ్రద్ధతో చేసినది తామసము అని తెలియజేశాడు. అది అసత్కర్మ. అశ్రద్ధతో చేసే కర్మ అసత్కర్మ. మీరు మంచి యజ్ఞమే చేయండి, కానీ అశ్రద్ధతో చేస్తే అది అసత్కర్మే. శ్రద్ధతో చేస్తే సత్కర్మ. శ్రద్ధ అంటే శాస్త్రమనందు విశ్వాసము, ఇది అర్థం. శాస్త్రం చెప్పింది కనుక విశ్వసించి చేయాలి. చేసాక నిజంగా బాగుపడతానంటారా అంటే నీకు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకుండా చేసే కూడా అసత్కర్మ. కానీ శ్రద్ధ లేకుండా చేస్తే రాక్షసం అంటారు. అలాగే ఎంత దానం చేసానో పాపం ఇచ్చేసి బాధ, ఎంత ఇచ్చానో తెలుసా మన గుండెలు బాదుకుంటారు. అలా బాధపడి దానమిచ్చి బాధపడ్డా, రెండిటికి ఆ దానం పేరు పైశాచ దానము అన్నారు. ఇవి ఫలించవు సుమా. అదే శ్రద్ధ, పైగా సిగ్గుతో ఇవ్వాలి. శ్రద్ధయా దేయం భియా దేయం హ్రియా దేయం అశ్రద్ధయా అదేయం అని మంత్రమే చెప్తుంది కదా. ఎంత చేసానో, నా పేరు పెద్ద అక్షరాలతో రాశారా, అది కాదుట. నేను ఇచ్చింది నిజానికి సరిపోతుందా, చిచి చెప్పుకోవడం ఏంటి అన్నంత సిగ్గుతో ఇవ్వాల్సింది. హ్రియ, భియ, భీతితో ఇవ్వాలి, శ్రద్ధతో ఇవ్వాలి. అలా ఇచ్చినది భగవంతుడికి అందుతున్నది అని చెప్తూ, ఇలాంటి తపస్సు, పాత్రత్వం, విద్య ఇలా ఉన్నవాళ్ళు మహాత్ములు ఉంటారు, ఉండకపోరు. అలాంటి వాళ్ళకి సరి అయినటువంటి దానములు చేస్తే మంచిది అని చెప్పి నారదులు వారు ఒకసారి బ్రహ్మ మార్గం మీద బయలుదేరి వెళ్ళారు. ఈ కథ ఒక అద్భుతమైన సూక్ష్మ భూమికి సంబంధించిన రహస్యం చెప్తోంది, కానీ కథ తీసుకున్నాం. ఆ బయలుదేరి నారదుల వారు ధర్మరాజు మన అర్జునుడికి కథ చెప్తున్నారు. నేను అలా వెళుతుండగా ఒక చోటకు వెళ్ళానయ్యా, అక్కడ ధర్మవర్మ అని ఒక రాజు నాకు కలిశాడు. అతని దగ్గర నేను నారద రూపంతో కాకుండా సామాన్య విప్రవేశం ధరించి మాట్లాడుతున్నాను. అతడు నా ద్వారా విషయములు తెలుసుకుని నీకు నేను ఏదైనా దానం చేస్తానయ్యా అన్నాడు. ఏమిటి చేస్తావు, యోగ్యత ఏమిటి అంటే, మీకేది చెప్పండి అది ఇస్తాను అంటే, అప్పుడు తానెవరో చెప్పి నాకు మొత్తం 7 గవ్యూతులు అంటే సుమారు 28 మైళ్ళ భూమి నాకు ఇవ్వాలి సుమా. అది నాకు నువ్వు దానముగా ఇవ్వాలి. దీనివల్ల నేను చేయవలసింది ఒకటి ఉంది. అయితే సరే అన్నాడు. అయితే నేను తిరిగి దాన్ని పుచ్చుకునే వరకు నువ్వు రక్షణ కల్పించు, నేను కొద్ది కాలం తర్వాత మళ్ళీ వస్తానని బయలుదేరి క్రమంగా ఆయన హిమవత్పర్వత ప్రాంతం వైపు వెళుతూ ఆ త్రోవలో రైవతగిరి అని పట్టణానికి, రైవతగిరి పర్వతానికి చేరుకున్నాడు. ఎందుకంటే ఇలాంటి పవిత్ర పర్వతాలు చాలా ఉంటాయి. నారదుడు గారు పర్వతం వద్దకు వచ్చి అద్భుతమైన పర్వతం యొక్క గొప్పతనాన్ని సంతోషిస్తున్నాడు. అది ఎలా ఉన్నదంటే సాధువులను ఆహ్వానిస్తున్నట్లు ఉన్నది ఆ పర్వతము.
అంటే అంత పవిత్రమైన పర్వతం. సత్పురుషులు అక్కడ సాధనకు వెళతారు. గృహ యజమానుని ఆశ్రయించుకుని భార్యాపుత్రులు ఎంత సంతోషంగా ఉంటారో అక్కడ ఆ పర్వతంపై అనేక వృక్షాలను ఆశ్రయించుకుని అనేకమైన పక్షులు మొదలైనవి జీవిస్తున్నాయి. అలాగే సద్గురువుని ఆశ్రయించుకుని శిష్యగణములు జ్ఞానంతో ఎంత తృప్తిగా ఉంటారో అక్కడ పక్షులు మొదలైన అంత సంతృప్తిగా కూస్తూ ఉన్నాయి. పోలికలు చూడండి ఎలా వర్ణించారు. మహాదేవుణ్ణి ఆశ్రయించిన భక్తుడు సిద్ధిని తప్పకుండా ఎలా పొందుతాడో అక్కడ అనేకమైన మహర్షులు అలా తపస్సు చేసుకుంటున్నారు అన్నారు. ఆ పోలిక చెప్పేటప్పుడే మహాదేవుణ్ణి ఆశ్రయించిన వారికి సిద్ధి తప్పకుండా లభిస్తుందని చెప్తూ ఉపమానంతో ఈ పర్వతాన్ని ఆశ్రయించిన వారికి అలా ఉంటుంది. శ్రీ మహాదేవమాసాధ్య భక్తో యద్వన్ మనోరథం తస్యాహంచ గిరే పర్త సమాసాధ్య మహాశిల. అలాంటి పర్వతంపై కూర్చుని చాలా సంతోషిస్తూ ఇప్పుడు ఉత్తములైనటువంటి అలాంటి మహానుభావులు ఎక్కడుంటారో చూడాలి అనుకున్నాడు. అంటే నిరంతరం అలా నిష్కాములై ఉంటూ అలాంటి మహానుభావులు, సర్వజ్ఞులైన వాళ్ళు, తపస్సులైన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు భూమి అందు, ఉన్నారు కూడా. కానీ వారందరూ కలిసి ఎక్కడో సిద్ధభూముకుల్లో ఉన్నారంటారే, దాని గురించి విన్నాను నేను అక్కడక్కడ, అది చూడాలి అనుకున్నాడు. అది కలాప ప్రాంతము. ఇప్పటికీ దివ్య భూమికలు ఉన్నాయండి హిమోత్పర్వత ప్రాంతంలో. కలాప ప్రాంతం, ఈ కలాప ప్రాంతం గురించి ఆయన విని అక్కడికి వెళదామని బయలుదేరాడు. ఆ కలాప ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఎంత గొప్పవారో తెలుసుకోవాలని ఈయన 12 ప్రశ్నలు తయారు చేసుకున్నాడు. ఇందులో కథ కంటే ఆ ప్రశ్నలే చాలా ముఖ్యం. 12 ప్రశ్నలు తయారు చేసుకుని అవి అనేక చోట్ల గానం చేస్తూ వస్తున్నాడు. ఎవరైనా ఈ 12 ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లయితే వాళ్ళని ఉత్తమ జ్ఞానిగా నిర్ణయించాలి అనుకున్నాడు ఆయన. అలా అందరి దగ్గర చెప్తున్నాడు కానీ 12 ప్రశ్నలకి సంతృప్తికరమైన సమాధానం ఎక్కడా రాలేదు. కలాప గ్రామానికి వచ్చి ఆ 12 ప్రశ్నలు పాటలా పాడాడు ఆయన. ఆయన ఎలా పాడాడో మాకు తెలియదు కానీ శ్లోకాలు చదువుకుందాం. ఆ 12 ఎలా ఉన్నాయి ప్రశ్నలు చూద్దాం. అద్భుతమైన ప్రశ్నలు ఇవి. ఇది ఎందుకు ఎంచుకున్నామంటే అద్భుతమైన జ్ఞానం ఈ 12 ప్రశ్నల సమాధానంలో ఉన్నది. ఈ 12 ప్రశ్నల జ్ఞానం మనల్ని తరింపజేస్తుంది. ఇందాక చెప్పిన దేవతా విజ్ఞానానికి దీనికి అనుబంధం ఉంది, అది వేరు ఇది వేరు కాదు. సరే, మొత్తానికి ఇమాన్ శ్లోకాన్ గాయమాన ప్రశ్న రూపాన్ శృణుష్వతాం. ఈ 12 శ్లోకాలు లేదా 12 ప్రశ్నలు శ్లోక రూపం ఉన్నాయి. మాతృకాం కో విజానాతి. మాతృక ఎవరికి తెలుసు అంటే మాతృక అంటే ఏమిటి? కతిధా కీదృశాక్షరం, ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎన్ని అక్షరాలతో ఉంటుంది? అప్పటికి 3 అయ్యాయి. మరొకటి పంచాద్భుతం గేహం కో విజానాతి వా ద్విజః. పంచ అంటే 10, 5, 5 5 అద్భుతాలతో ఉన్న ఇల్లు గురించి ఎవరికి తెలుసు? అదేవిధంగా బహురూపాం స్త్రియం కర్తు మేకరూపాంచ వ్యక్తిక. అనేక రూపాల కలి స్త్రీ ఒక్క రూపంగా ఎవడు చేయగలడు? అనేక రూపాలతో ఉన్న స్త్రీ ఒక్క రూపంలో ఎవడు చేయగలడు? అలాగే ఈ సంసారంలో చిత్రకథాబంధం అంటే ఆశ్చర్యకరమైన కథ, పజిల్ అంటుంది, అది ఎవరికి తెలుసు? అలాగే విద్యాపరాయణమైన ఎవడు సముద్రంలో ఉన్న భయంకరమైన మొసలి గురించి తెలుసుకుంటాడు? 8 రకాల బ్రాహ్మణుల గురించి ఎవరికి తెలుసు? 8 రకాల బ్రాహ్మణ భావం గురించి ఎవరికి తెలుసు? 4 యుగాల మూల దినాలను ఎవడు చెప్పగలడు? 14 మనువుల మూల దినములేవి? ఉద్వేగపరిచేది ఏది? ఈ ఘోర సంసారంలో సమర్థుడెవడు? 2 మార్గముల గురించి తెలిసిన వాడెవడు? మొత్తం 12. ఈ ప్రశ్నకి సమాధానం అన్ని చోట్ల చెప్తే కొంతమంది చెప్పలేకపోయారు. క్రమక్రమంగా ఆయన ఇక్కడ చేరుకున్నాడు. ఇప్పుడు ఆ గ్రామం పేరు కలాప గ్రామం. కొన్ని సూక్ష్మ భూమికలు ఉంటాయండి భూమి యందు. మొత్తం భూమిని అంతా రీసెర్చ్ చేసాం, మాకు కనబడలేదంటే నీకు కనబడకుండా కూడా కొన్ని ఉంటాయి. ఆ సూక్ష్మ భూమికలు కొన్ని ఇంద్రియాలకు కనబడితే కొన్ని మనం ప్రవేశించడం. అదృష్టవశాత్తు అలాంటి సూక్ష్మ భూమికలు భారతదేశంలో పవిత్రమైన అరణ్యాల్లో, నదీ తీరాల్లో ఉన్నాయండి ఈ దేశంలో. అది గొప్ప. అది హిమపర్వతం కావచ్చు, శ్రీశైల పర్వతములు కావచ్చు, వెంకటాచల పర్వతం కావచ్చు, సోణాచలం అరుణాచల పర్వతములు కావచ్చు, కొన్ని క్షేత్రములు కావచ్చు, అలాంటి సూక్ష్మ భూమికలు ఉంటాయి. అది మామూలు యాత్రికులుగా వెళితే ఎవరు తెలుసుకోలేదు. ఆ సూక్ష్మ భూమికల్లో సిద్ధుల్ని చూడాలంటే వాటికి కొన్ని సంవత్సరాల సాధన చెప్పారు. ఒక సిద్ధ పురుషుడి సాక్షాత్కారం కోసం కొన్నాళ్ళు సాధన చేయాలి. ఇంకా దేవతా సాక్షాత్కారం కోసం ఎంత చేయాలో చూడండి. ఇక్కడ సాక్షాత్కారాలు పక్కన పెట్టి వాళ్ళ అనుగ్రహం కోసం సాధన చేద్దాం చాలు. అవి ఉన్నారని నమ్మకం చాలు. ఇప్పుడు ఈ కలాప గ్రామంలో 84 సహస్రాశ్రుతాధ్యయనశాలిన అక్కడ ఎలా ఉంటారంటే మూర్తి భవించిన తపస్సు లాంటి విప్రులు అక్కడ ఉంటారు. 84,000 మంది వేదవేత్తలు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళాలని నేను ఆకాశ మార్గంలో సంచరించాడు. హిమాలయాల్లో మంచు ఉన్న ప్రాంతాలు దాటి క్రమంగా అక్కడ చేరుకున్నాడు. అది విస్తారమైన పుణ్యభూమి.
100 యోజనాల విస్తీర్ణంతో ఉన్నది. అది గ్రామరత్నం, అనేక రకాల వృక్షాలతో ఉన్నది. పైగా అక్కడ ఆశ్రమాలు 100ల కొలది ఉన్నాయి. జీవుల్లో పరస్పర వైరం ఎవరికీ లేదు, ఒక ప్రేమ మాత్రమే ఉన్నది. యజ్ఞాలు ఆచరింపబడుతున్నాయి. సత్పురుషులు, ధార్మికులు వీరందరూ అక్కడ నివసిస్తున్నారు. మునులకు అది శాశ్వత స్థానముగా ఉన్నది. అక్కడ వినబడుతున్న ధ్వనులు స్వాహ, స్వధ, వషట్ అని యజ్ఞధ్వనులు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల వేదధ్వనులు వినబడుతున్నాయి. కృతయుగ బీజములు అక్కడ ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ అది గొప్ప రహస్యం అండి. అంటే రానున్న యుగాల్లో మళ్ళీ మంచి రావాలి అంటే, ఇప్పుడు ఈ పంట అంతా అయిపోయింది, మళ్ళీ సీజన్లో పంట రావాలంటే విత్తనాలు ఉండాలా లేదా? కనుక మళ్ళీ కృతయుగం లాంటి ఉత్తమ యుగాలు రావాలంటే, అప్పుడు మళ్ళీ ఉత్తమ పురుషులు రావాలంటే దానికి తగ్గ బీజములుగా ఇక్కడ ఉంటారు, అలాంటి మహాత్ములు ఉంటారు. అలాంటి సిద్ధ భూములు, వాటికి ఎప్పుడు మన మనసా నమస్కారం చేసుకుందాం ఉంటాయి. మన మనసులో స్మరిస్తే వాడు గ్రహించగలరు. అలాంటి సిద్ధ పురుషులు అక్కడ ఉంటారు. కనుక సిద్ధ భూములు అంటారు ఇక్కడ. అందులో సూర్యచంద్ర వంశీయులు, తపస్సులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ ఆశ్రమాలను ఆశ్రయించుకుంటారు. పైగా విశేషమైన అంశములు ఏమిటంటే, అక్కడ అనేక మంది పరస్పర చర్చలు చేస్తారు. ఈ చర్చలు ఆవేశకావేశాలతో ఉండవు, సత్యావిష్కరణలతో కూడుకుంటాయి. అలాంటి చోటికి ఇతను వెళ్ళి, మీ చర్చలు కాసేపు పక్కన పెట్టి నా 12 ప్రశ్నలకు సమాధానం చెప్తారా అన్నారు. వెంటనే వాళ్ళందరూ ఎవరో మహానుభావుడు వచ్చారని, అంటే అక్కడ కూడా ప్రచ్ఛన్న వేషంతో వెళ్ళాడు, నారదులుగా వెళ్ళలేదు. ఆయన కూర్చోబెట్టి అతిథి అభ్యాగతి సేవ చేసి, తర్వాత ఈ ప్రశ్నలు ఏమిటో సెలవేయండి అంటే ఆయన 12 ప్రశ్నలు చెప్పాడు. వాళ్ళందరూ నవ్వి, ఇది చెప్పడానికి మేమందరం కావాలా, ఇక్కడ ఆడుకుంటున్నాడు పిల్లాడు, ఇతను చెప్తాడులే అని వచ్చాడు. ఆ పిల్లాడు ఎదురుగా నిలబడ్డాడు, చెప్పండి అని. కింతే ద్విజ బాల ప్రశ్నే రమీభి స్వల్పకైరపి. ఏవో పెద్ద ప్రశ్నలు అడుగుతావు అనుకున్నా, ఎక్కడి నుంచి వచ్చో మాకు తెలియదు, కానీ మా దగ్గర పిల్లలకి ప్రశ్నకు సమాధానం తెలిసి, అంటే అక్కడ ఏమంటే వాళ్ళు ఉన్నారు చూడండి అని ఒక పిల్లాన్ని పిలిచాడు. అతని గురించి పరిచయం చేశారు. తత సుతను నామాస బాలో బాలోభ్య ఉవాచమ, బాల అబాల ఉవాచమ. బాలుల్లా కనబడుతున్న అబాలుడు తనని పరిచయం చేసుకుని చెప్తున్నాడు. అంటే పేరుకు బాలుల్లా కనబడుతున్నాడు కానీ అతను అబాలుడు, బాలుడు కాడు, జ్ఞానంలో అధికుడే. ఆ అబాలుడు, ఆయన పేరు సుతను. ఆయన ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, కానీ ఇవి చాలా చిన్న ప్రశ్నలు, నువ్వు నన్ను చిన్నవాడు అనుకున్నావు కనుక వీళ్ళు కూర్చోబెట్టి అడుగుతున్నారు, నేను చెప్తున్నాను విను అని ప్రారంభిస్తున్నాడు. ఒక్కొక్కటి కూడా ఇవి మనకందరికీ పనికొచ్చేవి కనుక. మాతృక అంటే ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. మాతృక అంటే 50 అక్షరాలని మాతృక అంటారు. మళ్ళీ లలితా శాస్త్రంలో మాతృకా వర్ణ రూపుని గుర్తు రావాలి. ఆ జ్ఞానం అంతా ఇక్కడ వచ్చింది. నిజంగా 50 అక్షరాలు ఇచ్చిన ఋషులకు నమస్కారం చేసుకోవాలండి. దానిని అక్షరాభ్యాసంగా దిద్దుకుంటున్న భారత జాతికి నమస్కారం చేసుకోవాలి. అక్షరక్రమం కాతోనో టాతోనో ప్రారంభించంగా ఆ నుంచి చివరికి హా వరకు కొన్ని ద్విత్వాక్షరంగా సంయుక్తాక్షరం కింద క్ష పెట్టినప్పటికి కూడా ప్రధానంగా ఇవేగా. ఇవి మామూలు అక్షరాలు కావు, ఇందులో మంత్రశక్తులు ఉన్నాయి, దీనిలో రహస్యాలు ఉన్నాయి. అవేవో ఒకసారి ప్రవచనం చెప్పమంటే నాకు సుమారు 5 రోజులు పట్టింది అదొక్కటి ప్రవచనం చెప్పడానికి 50 అక్షరాల గురించి. అంత ఉందని చెప్పడానికి ఇప్పుడు ప్రస్తావన చేస్తాం. అది పరమశివుడు డమరకుడి నుంచి వచ్చిన శబ్దములు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో చూస్తే ఇక్కడ కొన్ని శక్తులు చెప్తున్నాడు ఈ ప్రశ్నలు. మాతృక అంటే అక్షరములు. ఈ అక్షరాలకు మూలము ప్రణవం, ఓంకారం. అదే మాతృలు 52 అక్షరాలు, వాటికి మూలమైనది ఓంకారం. ఇందులో ప్రధానంగా 14 స్వరములు ఉంటాయన్నారు. 14 స్వరములు అంటే అకారం నుంచి అమ్మహ వరకు చెప్పబడుతుంది. ఇవి నిజాన్ని మనం రాస్తే 16 వస్తాయి. అరు అరు అడు అడు ఆ దీర్ఘాలుగానే మనం తీసేస్తే 14 వస్తాయి. ఇక్కడ అరు అరు అడు అడు తీసేయకండి. ఇప్పుడు అక్కర్లేదని ఎవడో తీసేశాడు, ఇప్పుడు అక్కర్లేదని చెవి పీకేస్తానంటే వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది, వాటి దేవతలు వాళ్ళకు ఉంటారు. కనుక 14 స్వరములు ఉంటాయి, 33 హల్లులు ఉంటాయి, అనుస్వారములు ఉంటాయి. అనుస్వారం అంటే అనేది అనుస్వారం. విసర్గ ఉంటుంది. తర్వాత జిహ్వామూలీయం ఉపధ్మానీయం అని 2 ఉంటాయి అన్నాడు. జిహ్వామూలీయం ఉపధ్మానీయం ఇది శబ్దశాస్త్రంలో మనకి వెతికితే పరిస్తే. జిహ్వామూలీయం అంటే కాముందు విసర్గ వస్తే జిహ్వామూలీయం. ఎలాగంటే మనఃకాసారం అన్న మాట ఉంది, మనోకాసారం అనకూడదు. సంధిలో మనఃకాసారం, కాముందు విసర్గ ఉంది, అది పలికేటప్పుడు జిహ్వామూలం నుంచి వస్తుంది, జిహ్వామూలీయం అన్నారు. ఇక్కడ ఉపధ్మానీయం అంటే పాపా ముందుండే విసర్గలు.
ఇక్కడ భాష తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక కొంచెం ఉత్సాహపడతారేమో అని చెప్తున్నాను. ఇప్పుడు గా ముందు విసర్గ వచ్చింది అనుకోండి, ఆ విసర్గ ఓ అయిపోతుంది. రామ గచ్చతి, ఇక్కడ గా ముందు రామ విసర్గ ఉంది కదా, అది అనకూడదు, రామో గచ్చతి అవుతుంది. విసర్గ పరకం అక్కడ. రామ కార్యం కరోతి అన్నాం అనుకోండి, రామో కార్యం కరోతి అనకూడదు, రామ కార్యం కరోతి. కా ముందు విసర్గ ఓ అవదు. ఇది గ్రామర్, శబ్దశాస్త్రంలో. అక్కడ విసర్గ పలుకుతామే, దానికి జిహ్వామూల్యం అని పేరు. అలా పా అంతే. మళ్ళీ బాభాలు వచ్చినప్పుడు ముందు రామో రామ బ్రవీతి ఇత్యాదులు వస్తాయి అనుకోండి, అక్కడ రామో అయిపోతుంది, రామ రాదు. రామ పఠతి వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ విసర్గలు వచ్చాయి పా ముందు. దాన్ని ఉపధ్మానీయం అంటారు. పా ముందు వచ్చే విసర్గలు ఉపధ్మానీయములు, కా ముందు వచ్చే విసర్గలు జిహ్వామూల్యములు. ఇవి విభాగాలు, అక్షరాలు. ఇవి విభాగించి చెప్పారు. మొత్తం 14 స్వరాలు. ఇది వింటూ ఉంటే తెలుగు పాఠం విన్నట్టుందండి అంటారేమో, కానీ మన బ్రతుకు పాఠం అంటే ఇది ఆశ్చర్యం. ఇది తెలుసుకో. కనుక ఇప్పుడు ఎన్నయ్యే స్వరములు మొత్తం 14, 33 హల్లులు, అనుస్వారము, విసర్గ, జిహ్వామూల్యం, ఉపాధ్మానీయం కలిపితే 52 అవుతాయి ప్రధానంగా. ఇవి మాతృకులు చెప్పబడతాయి. నీకు సంఖ్య చెప్పానుగా, అర్థం చెప్తాను విను. అర్థం చెప్పేటప్పుడు నీకు కథ చెప్పాలయ్యా అన్నాడు. కథలో కథ. మిథిలా నగరంలో కౌతుముడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు భూమిపై ఉన్న విద్యలని చదివేశాడు. ఒక్క మాట తెలుసుకో, సర్వ విద్యలు చదివేశాడు ఆయన. పైగా ఆయన మొత్తం 31,000 సంవత్సరాలు నిరంతరంగా చదివాడు అన్నాడు. 1000 అంటే మీరు ఒప్పుకోకపోతే ఎక్కువ సంవత్సరాలు అనుకోండి చాలు. పైగా ఆయనకి గృహస్థ అయిన తర్వాత ఒక కొడుకు పుట్టాడు. అతడు ఎప్పుడు జడుల్లా కనబడేవాడు. వాడికి మాతృకులు నేర్పారు, అంతే, అక్షరాలు నేర్పారు. వాడికి తప్ప మరతాలు తర్వాత నేర్చుకోలేదు. వాడు మాతృకులే తప్ప మరొకటి లేదు. దానికి తండ్రికి చాలా బాధ కలిగి, నువ్వు మరేది అధ్యయనం చేయట్లేదు, అక్షరాలు తప్ప ఏమిటి అంటే అది తప్ప మరొకటి చెప్పట్లేదు. మిఠాయిలు తెచ్చట. ఈ మిఠాయిలు నీకు పెడతాను, ఇవి తీసుకుని కొంచెం చదువుకోవయ్యా, చెప్పవయ్యా, నేను చెప్పే చదువు చెప్పవయ్యా అన్నాడు. చిన్న నవ్వు నవ్వి అంటున్నాడు, లడ్డూలు కొరకు ఎవడైనా చదువుతాడయ్యా, మిఠాయి కోసం ఎవడైనా చదువుకుంటాడా, పరమార్థం కోసం చదువుకోవాలి కానీ అన్నట్టు. అప్పుడు ఇది ఆశ్చర్యపెడతాడు. మామూలు పిల్లాడు కదా, మిఠాయి కోసం చదువుడు, పరమార్థం కోసం అంటున్నాడు. చూసావా, గొప్ప మాట అన్నావు, కనుక నీ ఆయుష్ వృద్ధి చెందుగాక ముందు దీవించి, చాలా బాగున్నది నీ మాట, ఇంత బుద్ధి ఉందే, అలాంటిది నువ్వెందుకు పై చదువుకు వెళ్ళట్లేదు అంటే, నువ్వు చెప్పిన మాతృకులతోనే నాకు అన్నీ తెలిసిపోయే కనుక పైది అక్కర్లేదు అనిపిస్తున్నాను. పైది నేర్చుకోవడం ఎందుకు, కంఠశోష కాకపోతే ఎలాగా, మాతృకులతో అన్నీ ఎలా తెలిసిపోయాయి అంటే, నాన్న నువ్వు మొత్తం 31,000 సంవత్సరాలు సర్వశాస్త్రాలు చదివే అంటున్నారే, నాకు ఇప్పుడు సందేహం వస్తుంది, నిజంగా చదువుకున్నావా నువ్వు? అరే ఆ మాతృకుల్లోనే అన్నీ ఉన్నాయి, నేను చెప్తున్నాను విను అన్నాడు. ఏమిటయ్యా అంటే వివరిస్తున్నాడు. సర్వధర్మములు అందులో ఉన్నాయి విను అని ఆయన చెప్తున్నది. అకారం బ్రహ్మ, ఉకారం విష్ణువు, మకారం రుద్రుడు, ఇది ఓంకారం. కనుక సృష్టికి ఆరంభమైనటువంటి పరతత్వము ఇవాళ ప్రవచనంలో ప్రారంభించింది, అన్వయించుకోండి సరిగ్గా. సృష్టికి అతీతమైన బ్రహ్మము ఓం. ఆయన సృష్టి చెయ్యాలని 3 అయ్యాడు అంటే ఓంలో ఉన్న ఆ ఊము కలిసి వచ్చాయి. అది తెలుసుకోండి. ఓంలోనే ఉన్నది కదా అకార ఉకార మకారములు. కానీ అకార ఉకార మకారాలు తీసేసి ఓం అనండి అనలేరు, ఒక్కడి తీసినా అనలేరు. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైనది పరమాత్మ. అది చెప్తున్నాడు ఇక్కడ. సృష్టి శ్రేయుల కోసం ఆ ఓంకారం విచ్చుకుంది. మొగ్గ విచ్చుకుని పువ్వైతే లోపల భాగములు కనబడ్డట్టుగా ఓంకారం వికసితమై సృష్టి శ్రేయ కారకమైన బ్రహ్మ విష్ణు రుద్రులయ్యారు. కానీ సృష్టి ఆరంభం అది. పైన అర్ధమాత్ర ఉంటుంది. ఓం అన్నప్పుడు పైన అర్ధమాత్ర ఉంటుంది. చండీ సప్త చదివే వాళ్ళకి తెలుస్తుంది. అర్ధమాత్ర స్థితాదేవి యానుచ్చార్య విశేషత, యా అనుచ్చార్య, త్రిమాత్ర అర్ధమాత్ర ఓంకారంలోనే ఇదేనండి. ఓం అన్నప్పుడు ఆ ఊమా వినబడేది, వినబడింది సూక్ష్మంగా ఉండేది. ఓం అని ఆపేశారు కదా అక్కడ, అది అర్ధమాత్ర. అది యా అనుచ్చార్య, అది ఎక్కువగా ఉచ్చరించమన్నాడు. అంటే కాస్తే ఉచ్చరించే కనుక యా అనుచ్చార్య విశేషత. అర్ధమాత్ర అనంతం, అది అనంతతత్వం. అది శివుడు, అది సదాశివుడు, అది పరమాత్మ. కానీ అర్ధమాత్ర సదాశివుడు. అదే బ్రహ్మ విష్ణు రుద్రుడిని 3 రూపములతో వచ్చింది. అకార కథితో బ్రహ్మ, ఉకారో విష్ణురుచ్యతే, మకారశ్చ స్మృతో రుద్ర, త్రయశ్చైతే గుణాస్మృతా, అర్ధమాత్రాచ యా మూర్ధిని. అర్ధమాత్రనప్పుడు వెళ్ళి శిరస్సుకు తగులుతుందండి. అర్ధమాత్ర ఓం అన్నప్పుడు చివరికి తగిలే చోటు శిరస్థానం, అంటే బ్రహ్మరంధ్ర స్థానం, సహస్రార స్థానం, మూర్ధిని. అది పరమః స సదాశివ, అది సదాశివ స్థానము. అంటే సదాశివుడే 3 రూపములుతున్నాడు. ఏమం ఓంకార మాహాత్మ్యం శృతిరేష సనాతని. ఇది ఓంకార మహాత్మ్యం.
క్లుప్తంగా చెప్తున్నాడు. తర్వాత ఎన్ని చెప్పాను? 14. ఈ 14 అక్షరాలకి 14 మనువులు దేవతలు సుమా అన్నారు. 14 మనువులు. సృష్టి ఏర్పడే పద్ధతి మొత్తం అక్షరాలు చూసారా? అంటే సృష్టి ఎలా ఏర్పడిందో అలా అక్షరాలు పేర్చేరు ఋషులు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సృష్టి ఏర్పడిన పద్ధతి బ్రహ్మ విష్ణువుల తర్వాత ఆ బ్రహ్మదేవుని ద్వారా సృష్టిని మన్వంతర కాలాలుగా విభాగం చేశాం. ఈ మన్వంతర కాలాలే తర్వాత కాలంలో కల్పములు ఇచ్చాయి. ప్రధాన మన్వంతరం. అది మన్వంతరముల గురించి చెప్తూ వివరిస్తున్నారు ఇక్కడ. 14 మనువులు వారు స్వయంభూ, స్వారోచి, ఔత్తమ, రైవత, తామస, చాక్షుష, వైవస్వత ఇవి ప్రధానమైనవి. అలాగే సావర్ణి, బ్రహ్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దక్ష సావర్ణి, ధర్మ సావర్ణి, రౌచ్య, భౌత్య మొత్తం 14 మంది. అంటే ఇప్పుడు నడుస్తున్న వైష్ణవంతరం తర్వాత వచ్చేవాడు సావర్ణి అని చెప్పబడుతున్నవాడు. వీళ్ళ రంగులు చెప్తున్నాను చూడన్నాడు. అంటే అక్షరాలకు రంగులు ఉంటాయి. ఈ 14 కొన్న రంగులు ఎలా ఉంటే తెలుపు, పాండురం, తెలుపులో మరొక షేడ్, ఎరుపు, రాగివన్నె, పసుపు, కపిల వర్ణం, నలుపు, గాఢమైన నలుపు, బూడిద రంగు, ధూళి రంగు, పిశంగ వర్ణం, మువ్వన్నెలు, అనేక రంగుల కలయిక. ఇవి క్రమంగా వాటి రంగులు అన్నాడు. 14 రకాల రంగులు షేడ్స్ చెప్పాను. ఆ అక్షరాల్లో ఆ వర్ణములు ఉంటాయి. అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటంటే 33 దేవతలు ఎవరైతే చెప్పబడుతున్నారో వాళ్ళ గురించి వివరిస్తున్నారు ఇక్కడ. ఇందులో ప్రధానంగా వైవస్వతుడు, క్షకారం తర్వాత వచ్చినటువంటివి. వైవస్వతుడు, క్షకారం అంటే సంయుక్తాక్షరం. దీని రంగు నలుపు. ఇక కకారం నుంచి హకారం వరకు 33 దేవతలు అంటే హల్లులు అన్నాం కదా, వాటి గురించి చెప్తున్నారు. కకారం నుంచి హకారం వరకు ఉండేవి హల్లులు. వాడి 33 మంది దేవతలు ఉంటారు. ఇందాక చెప్పినటువంటి 33 దేవతలు వారు. కకారం ఎవరెవరంటే చెప్తున్నాడు వాటి డీటెయిల్స్. కకారం నుంచి ఠకారం వరకు ఆదిత్యం. కాలరాత్రియాది శక్తి ఉఘమృత స్నిగ్ధౌధన ప్రియ అంటున్నారు కదా, అక్కడ ఆదిత్య శక్తులు. వారి స్థానం అనాహత చక్రం. ఇవన్నీ పరిశీలించవలసిన అవసరం. ఇక్కడ కకారం నుంచి ఠకారం వరకు ఆదిత్యులు. వారి పేర్లు ఇందాక చెప్పారు. ధాత, మిత్ర, అర్యమ, శక్ర, వరుణ, అంశు, భగ, వివస్వాన్, పూష, సవిత. ఇందులో 11వ వాడు త్వష్ట, 12వ వాడు విష్ణువు. వీళ్ళందరిలోనూ గుణాలలో ఆదిత్యుల పెద్దవాడు విష్ణువు సుమా అన్నాడు. మనకు చివరిగా చెప్పినప్పటికీ డకారం నుంచి బకారం వరకు అంటే 33లో డివిజన్స్. డకారం నుంచి బకారం వరకు ఏకాసంత్రుడు. ఏకాసంత్రుల గురించి ఇందాక చెప్పుకున్నాం, మరొకసారి అనుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు కనుక కపాలి, పింగళో, భీమో, విరూపాక్షో, విలోహిత, అజైక శాసన శాస్తా, శంభుశ్చండో భవస్తదా. వీళ్ళెవరు? డకారం నుంచి బకారం వరకు. ఠకారాజ్య షకారాంత. మీకు శ్రద్ధగా వింటే కా నుంచి ఆర్డర్ ఎక్కడ తప్పకుండా వస్తున్నామండి. కా నుంచి ఠ, డా నుంచి బ. ఇప్పుడు భా నుంచి షా వరకు అష్టోహి వసవో మతాహ. అష్టవసులు. ఇందాక అష్టవసులు పేరు చెప్పలేదు, ఇప్పుడు వాటిని చెప్పుకుంటున్నాం. ధ్రువ, ధర, సోమ, ఆప, అనల, అనిల, ప్రత్యూష, ప్రభాస. అష్టోతే వసవస్మృత. తా ఏతస్ అశ్వినోక్షాతో త్రయంత్రిశదిమే స్మృత. తర్వాత చెప్పబడుతున్నవి అశ్వినులు. వాడు 2 రూపాలతో చెప్పబడుతున్నారు. ఈ విధంగా ఈ దేవతల్ని ఇక్కడ చెప్పడం భకారం నుంచి షకారం వరకు చెప్పడం జరుగుతున్నది. అనుస్వారో విసర్గశ్చ జిహ్వామూలీయ ఏవచ ఉపధ్వానించేతే జరాయుజాస్తధాండకా. తర్వాత వివరిస్తున్నది అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయం. వీటి గురించి చెప్తున్న విషయం ఏంటంటే ఇవి 4 అనుస్వార, విసర్గ, జిహ్వామూలయ ఉపాధ్వానీయములు. జరాయుజ, అండజ, స్వేదజ, ఉద్బీజ అనేటువంటి జీవకోటి. మొత్తం జీవకోటి 4 డివిజన్స్ చేశారు. 4. జరాయుజ కడుపులోంచి కలిగేవారు, అండజ గుడ్డు నుంచి కలిగేవారు, స్వేదజ అంటే తేమ నుంచి కలిగేటువంటి జీవులు, ఉద్బీజం అంటే భూమిని ఛేదించుకుని వచ్చేవారు. ఈ 4 క్లాసిఫికేషన్స్ అండి జీవులు అంటే. ఈ 4 అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయం, ఉపాధ్వానీయం. చూశారు అక్షరాల్లో మొత్తం యూనివర్స్ ఉంది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. యూనివర్స్ నడిపే సూక్ష్మశక్తులు దేవతలు, వాళ్ళ స్థానములు వివరిస్తూ చెప్తున్నాడు. పైగా ఇప్పుడు నీకు మొత్తం వివరించాను కదా, ఇది ఈ దేవతలను ఆశ్రయించి క్రియలు చేసే వాళ్ళే. ఈ దేవతలను ఆశ్రయించుకుంటే ఈ అక్షరాల్లో ఉన్న దేవతల్ని ఆశ్రయించుకుని ఎవరు సత్కర్మలు చేస్తారో వాళ్ళు కర్మలు సార్థకం అవుతాయి. వాళ్ళే తత్వజ్ఞానాన్ని పొందగలరు, వారు ముక్తిని పొందగలరు. అందుకే అక్షరాభ్యాసం నువ్వు చదువుకోవడానికి ముందు నేర్పే అక్షర జ్ఞానం కాదు, అందులో ఉన్న ఈ శక్తుల అనుగ్రహం నీకు లభించి విశ్వాన్ని నడిపే ఈ దేవతా విజ్ఞానాన్ని అనుగ్రహించాలని ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్పు, మొత్తం యూనివర్స్ ప్రణవం పరమాత్మ తర్వాత ప్రారంభమే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఓంకారం ఉన్నారు. తర్వాత వచ్చిన మనువులు వరుసగా మొత్తం 33 తర్వాత చెప్పారు. మొత్తం 52 చెప్పేశారు. ఇప్పుడు
33 తర్వాత చెప్పిన 4 అంతకుముందు 14 మొత్తం వివరించి చెప్పి ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో ఈ దేవతల్ని మనస్సుతో వాక్కుతో కర్మతో ఆరాధిస్తారో వారు 4 జీవయోనుల నుండి ముక్తి పొందుతారు. 4 జీవయోనులు అంటే మళ్ళీ వాళ్ళు అండజంగా కానీ స్వేదజంగా కానీ జరాయుజంగా కానీ ఉద్భిజంగా కానీ పుట్టరు. అందుకే మనకు ఒక్క అక్షర జ్ఞానం అంటే అక్షరాలు చదువుకోవడానికి కాకుండా ఇంతమంది దేవతల అనుగ్రహం పొందడానికి చిన్నప్పుడే అక్షరాలు దిద్దించే సంస్కారం ఋషులు అందుకు ఏర్పరిచారు. ఇక్కడ ఇలాగా సుతను చెప్తూ ఆ పిల్లవాడు చెప్పిన దానికి తండ్రి ఆశ్చర్యపోయాడు సుమా. అలా తండ్రి ఆశ్చర్యపోయేలా మాతృకల గురించి చెప్పిన వాడెవరు? గౌతముడి పుత్రుడు తెలియజేశాడు ఆ పిల్లవాడు అని ఎవరు చెప్తున్నాడు? సుతనుడు అనేవాడు నారదునితో చెప్తున్నాడు ఈ విషయం. అంటే ఆ పిల్లవాడు చెప్పింది ఈయన వివరించి చెప్తున్నాడు కనుక మొత్తం ఇందులోనే ఉంది కనుక ఇంకా వేరే తెలుసుకోవాలా అనడంలో ఇంకో చదువులను కాదు, అన్ని చదువులకు మూలం ఇది అని బోధించాడు. ఇప్పుడు మనకి నిజంగా అక్షరాభ్యాసం ఇవాళ అయిందండి. ఇక్కడ ఎందుకంటే ఇవాళ అక్షరాల్లో ఉన్న దేవతలందరూ తెలియబడుతున్నారు. ఆశ్చర్యపోయాడు ఈ మాట విని మాతృకా ప్రశ్న గురించి. ఇక 5-5తో ఉన్న గృహం రెండవ ప్రశ్నకు సమాధానం. పైన 5 కదా, 5-5తో ఉన్న గృహం గురించి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. 5-5 అంటే అర్థం ఏంటంటే మొత్తం 5 సబ్జెక్ట్స్. మహాభూతములు 5 అంటే పంచభూతములు మహాభూతములు అంటారు 5. వాటి వల్ల ఏర్పడిన కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, వీటితో పొందే విషయాలు. నేను 5 అంటే 5 అనడమే, కొంచెం ఆలోచించండి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలుగా మనం పొందుతున్న విషయాలన్నీ బోల్డ్ అండి అని మీరు అంటారు, కానీ నేను 5 డిబేట్ చేస్తాను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. మన అనుభవాలు అంటే ఇవేనండి. మన అనుభవాలు 5కి మించిలేవు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు మన అనుభవాలు. అవి నచ్చితే రాగం, నచ్చకపోతే ద్వేషం. మన నచ్చని వాళ్ళ గురించి విన్నా ఒక్కసారి మనకి ఎవర్షన్ వస్తుంది, నచ్చిన వాళ్ళ గురించి వింటే ఒళ్ళు పొలకించిపోతుంది. అలాగే నచ్చిన వాళ్ళ రూపం చూస్తే మురిసిపోతాం, నచ్చని వాళ్ళ రూపం చూస్తే దుమదుమలాడతాం. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు మన అనుభవాలు. నచ్చడం నచ్చకపోవడం రాగద్వేషాలు తెలుసుకుంటే చాలు. మొత్తానికి ఎన్ని 5లు అయ్యే లెక్క కట్టండి అండి. ఇక్కడ పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అదేవిధంగా పంచ ప్రాణాలు, శబ్దస్పర్శ అన్నీ 5. 5-5తో ఉన్న ఇల్లు అంటే శరీరమే ఆ ఇల్లు. ఇది తెలుసుకోవాలన్నాడు. అంటే శరీరం ఇల్లుగా ముందు తెలుసుకున్నాడు. ఇల్లుగా ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఇంట్లో ఉంటాం కానీ ఇల్లు మనం కాదు, అలాగే ఒళ్ళో ఉన్నాం కానీ ఒళ్ళు మనం కాదు, ఎరుకు కావాలండి. ఇక్కడ తర్వాత జ్ఞానం అంత చక్కగా చెప్పాడు. ఇక్కడ ఈ ఒళ్ళు విశ్వం గురించి చెప్పాడు. ఇక్కడ అవి ఎలా మనపై ప్రభావం చూపిస్తాయో చెప్పాడు, అక్షరాలు ఎలా ఉన్నాయో చెప్పాడు. తర్వాత శరీరాన్ని తెలుసుకో, వేదాంతానికి అద్భుతంగా పనికొస్తుందని ఈ అంశం మనం తీసుకొని ఇందులో చాలా విషయములు చెప్తున్నాడు. ఇక్కడ ఇది గృహం, ఇది దేహం గృహమే. ఇది నిజానికి ఇందులో బహురూపిణి అయిన స్త్రీని ఏకరూపంగా తెలుసుకున్న వారు ఉన్నారా అంటే, బహురూపిణి అయిన స్త్రీ అనేక రూపాలు ధరిస్తుంది, దాన్ని ఏకంగా తెలుసుకున్నాడు. అనేక రూపాలు ధరించేది ఏది అంటే నీ బుద్ధి అన్నాడు. బుద్ధి అనేక రూపాలు ధరించిందా లేదో చెప్పు. ఇప్పుడు పొద్దుటి నుంచి ఎన్ని రకాలుగా ధరించిందో, అప్పటికప్పుడే ఆ మాల తిప్పేలోపు 1,00,000 ఆలోచనలు, రకరకాల రూపాలు ధరిస్తుంటుంది. ఏకాగ్రంగా కూర్చోమంటే 3 రూపాలు ధరిస్తుంది అక్కడ. కనుక రకరకాలుగా ఉన్న బుద్ధిని ఏకం ఎప్పుడు చేయగలవు అంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. దేహమేత దిదం వేద తత్వతో యత్యసౌ శివం బహురూపాం స్త్రియం ప్రాహు బుద్ధిం వేదాంత వేదిన సాగి నానార్థ భజనా నానారూపం ప్రపద్యతే ధర్మశైకశ్చ చెయ్యోగా బహుదాప్యేక ఏవహి. అంటే అనేక రకాలుగా బుద్ధిని ఏకముగా ఎలా తెలుసుకోవాలంటే ధర్మమునందు దాన్ని నిలబెట్టినప్పుడు అన్నాడు. ఇది అద్భుతమైన విషయం ఇక్కడ. లేకపోతే మనసు ఏది తోస్తే అది చేసేయడము కాకుండా, మనసుకు అనేక రకం తోచవచ్చు కానీ మనస్సును ఒకటిగా ఏకరూపం తీయాలంటే ధర్మమునందు కట్టుబడి ఉన్న బుద్ధి ఏకరూపం అవుతుంది. అలా ఏకరూపమైన బుద్ధికి ఏకాగ్రత సాధ్యమవుతుంది. అలాంటి ఏకాగ్రమైన బుద్ధితో పరమాత్మను తెలుసుకోగలం. బుద్ధిని ఏకం చేయాలి. అందుకే రకరకాలుగా పరిగెట్టే బుద్ధితో మనం తెలుసుకోవాలి. కనుక బహురూపమైన స్త్రీని ఏకముగా తెలుసుకోవాలంటే అనేక ఆలోచనలతో భిన్నముగా ఉన్న బుద్ధి ఒకటే అని తెలుసుకుని ఆ బుద్ధిని ధర్మముతో పరమాత్మ యందు చేర్చాలి. అది ఏకరూపముగా తెలుసుకునుట అనే విషయం అయ్యా అన్నాడు. ఈ తత్వార్థం ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు నరకాన్ని పొందడు. నిజమేగా, బుద్ధిని ఏకాగ్రపరిచి పరమాత్మ గురించి తెలుసుకుంటే పరమాత్మ ఒక్కడే. విన్నా ఇంతవరకు తెలుసుకుంటే ఏకమైన పరమాత్మ గురించి తెలుసుకున్నది ఏకమైన బుద్ధి. అందుకే ఏకభక్తి విశిష్యతి అని భగవానుడి గీతలో చెప్పినది ఇదే. బహుశాఖ యనంతాశ్చ ఉదయం చదివారు కదండి. అవ్యవసాయన అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడికి రకరకాలుగా పోతుంటుంది.
కనుకనే వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందన మళ్ళీ భగవద్గీత అన్వయం చూడండి పరిశీలిస్తే. ఆచారం అంటే శాస్త్రము చెప్పినట్టు ఆచరించుటే ఆచారం. అలాగే అధ్యయనం లేని బ్రాహ్మణుడికి దానం చేస్తే అది లాభం లేదు సుమా. అది నిప్పుని గడ్డిలో వేస్తే వెంటనే మండిపోతుంది, అలాగే అది ఇక్కడ నిలబడదు అని చెప్పాడు. అదేవిధంగా భస్మంలో హవ్యం వేయడం ఎలాంటిదో అధ్యయనం లేని విప్రుడికి దానం చేయడం అలాంటిది. అలాగే యోగ్యుడైన విప్రుని విడిచిపెట్టి అయోగ్యుడికి దానం ఇస్తే గోవుని విడిచి గాడిదికి పూజ చేసినట్టు సుమా. ఇవి కూడా వివరించారు. అది మూర్ఖుడికి దానం ఇచ్చినట్లయితే చవిటి భూమిలో విత్తన విత్తనంలా, పగిలిన కుండలో పిండిన పాలులాగా, బూడిదలో పూసిన హవిస్సులాగా వ్యక్తమవుతుంది అన్న. కొన్ని దానాలు పుచ్చుకుంటే దోషం ఎక్కువ వస్తుంది, అప్పుడు ఆ దోషం పోవడానికి అనుష్ఠానం ఎక్కువ చేయాలి. దానికి సిద్ధపడి పుచ్చుకుంటే పర్వాలేదు. ఇక్కడ అవేమిటంటే భూమి, గోవు, భోగ వస్తువులు, స్వర్ణము, గుర్రము, వస్త్రము, నెయ్యి, నిప్పు, నువ్వులు, సంతానము అన్నారు. ఇవి దానంగా ఇస్తే పుచ్చుకోవడం చాలా కష్టం, దానికి ఎంత ఉండాలో. అందుకే సాధారణంగా ఇవనగానే కొంతమంది వెనక్కి చెబుతుంటారు. ఇది చెప్పారు, విద్వాంసుడు కానివాడు వీటిని దానంగా తీసుకోవడానికి భయపడతాడు అని కూడా చెప్పారు. ఏ కొద్దిగా ఇలాంటివి తీసుకున్న బురదలో పడ్డ ఆవులా మునిగిపోతాడు అని తెలియజేశారు. ఎవరైతే గూఢమైన తపస్సు, గూఢమైన స్వాధ్యాయం కలిగి పరదారాసక్తి లేకుండా తన పత్ని యందు మాత్రం ఆసక్తి కలిగి ఉంటాడో అటువంటి శాంతులకు మాత్రమే దానం ఇవ్వాలి. ఇది చెప్పారు ఇక్కడ స్పష్టంగా. తస్మా ఏ గూఢ తపసో గూఢ స్వాధ్యాయ సాధకా స్వదార నిరతా శాంతా తేషు దత్తం సదా అక్షయం. ఇది చెప్పారు. అంతేకాదు కేవలం విద్యావంతుడైపోయినంత మాత్రాన్ని సరిపోదు సుమా. నా విద్యయా కేవలయా తపసా వాపి పాత్రత ఎత్ర వృత్తమివే చోభే తద్ధి పాత్రం ప్రచక్షతే. విద్యా తపస్సు మాత్రమే కాకుండా శీలము కూడా ఉండాలి. శీలము, సచ్చరిత్ర, వీటితో కూడిన విద్యా తపస్సు ఉంటే వాడు పాత్రుడు అవుతాడు. ఇన్ని పాత్రతలు దొరకడం మహా కష్టమే, కొంత దొరికినా ఉత్తమమే అని చెప్తూ, అలాగే దానం చేసేటప్పుడు అశ్రద్ధతో దానం ఇస్తే దాన్ని రాక్షసం అంటారు. అంటే దానం చేస్తే మంచిదన్నారు కానీ పెద్ద నమ్మకం లేదండి అని చేసేది అనుకో, అది అశ్రద్ధతో చేస్తారు. దీనికి కృష్ణ పరమాత్మ గీతలో అశ్రద్ధతో చేసినది తామసము అని తెలియజేశాడు. అది అసత్కర్మ, అశ్రద్ధతో చేసే కర్మ అసత్కర్మ. మీరు మంచి యజ్ఞమే చేయండి,